హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎప్పుడు చేసుకునే స్టైల్లో కదా కొంచెం డిఫరెంట్ స్టైల్లో పుదీనా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కమ్మని పుదీనా పచ్చడి ఇలా ప్రిపేర్ చేశారంటే అన్నం మొత్తం దీంతోనే తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ అయితే మీడియం సైజు 2 పుదీనా కట్టలు తీసుకున్నానండి. మొత్తం ఆకులు మొత్తం తెంపుకోవాలి. పుదీనా లీవ్స్ను 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలి. ఐటమ్స్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ మొత్తం రెడ్ చిల్లీస్తోనే ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అండి. చిల్లీస్, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, 2 టమాటోస్, కరివేపాకు, ఎల్లిపాయలు, చింతపండు, శనగపప్పు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని రెడ్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ మొత్తం రెడ్ చిల్లీస్తోనే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే కొంచెం ఎక్కువే పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు పుదీనా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని పచ్చడి చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ పచ్చడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, పుదీనా అయితే ఫ్రై అయిపోయిందండి. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టమాటా పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా పీసెస్ అయితే ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిక్సీ జారు తీసుకొని ఫ్రై చేసుకున్న రెడ్ చిల్లీస్, ధనియాలు, జీలకర్ర, నువ్వులు మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న పేస్ట్ను ఒకసారి బాగా కలుపుకోవాలి. అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా కలుపుకొని చింతపండు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పచ్చళ్ళలో తాలింపు యాడ్ చేసుకొని ఇవ్వాలి. బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, టేస్టీ పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ పచ్చడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి. అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రెండ్స్, వేడి రైస్లో పచ్చడి వేసుకొని తిన్నారంటే ఇంకా ఏం కర్రీస్ ఏం అవసరం లేదండి. మొత్తం పచ్చడితోటే అన్నం మొత్తం తింటారు. ఎప్పుడు తినేదానికంటే 4 ముద్దలు ఎక్కువ తింటారు. ఫ్రెండ్స్, అంత టేస్టీగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ పచ్చడి